చాలా మంది ఆడవాళ్ళు నేను పెళ్ళికి ముందు చాలా బాగా రెడీ అయ్యేదాన్ని, చాలా మెయింటైన్ చేసేదాన్ని, కానీ పెళ్ళైన తర్వాత పిల్లల వెనుక పడడానికే టైం సరిపోవట్లేదు, ఇంకా నా గురించి ఏం పట్టించుకుంటాను అని ఆలోచిస్తూ ఉంటారు కదా. కానీ నన్ను అడిగితే ఇంటినైనా సరే, వంటినైనా సరే, వంటిల్లులో అయినా సరే మీరు కరెక్ట్గా ప్లాన్ చేస్తే అన్నిటికీ టైం ఉంటుందండి. చూడండి, ఇలా రెడీ అవ్వచ్చు. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మనం చేస్తున్నాం కేసర్ లస్సీ. చాలా చాలా సింపుల్, ఇంట్లో ఉండే వస్తువులే. కాకపోతే ఒక్క వస్తువు మటుకి, ఒక ఇంగ్రీడియంట్ మటుకి మనం బయట నుండి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది కూడా చాలా మంది ఇంట్లో ఉంటుంది, కుంకుమ పువ్వు అండి. చాలా చాలా ఎక్స్పెన్సివ్ కదా. 300 పువ్వుల నుండి తీస్తే 1 గ్రాము కుంకుమ పువ్వు బయటికి వస్తుందంట. స్పైసెస్లో మనం వాడుకునే స్పైసెస్లో అన్నిటికన్నా చాలా ఎక్స్పెన్సివ్ అయిన స్పైస్ ఈ కుంకుమ పువ్వు అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే కుంకుమ పువ్వుని ఎక్కువ మందికి, మనం కుంకుమ పువ్వు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? ప్రెగ్నెన్సీ టైంలో పాలలో వేసుకొని తాగితే చక్కగా తెల్లగా ఉన్న పిల్లలు పుడతారు అని అంటారు కదా. అప్పుడప్పుడు ఇలా లస్సీలో కూడా వేసుకోవచ్చు. ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలోనే కాదు, ఎప్పుడైనా సరే కుంకుమ పువ్వుని మనం తీసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కనుక కొంచెం వేడి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఎలాగో ఎక్స్పెన్సివ్ కాబట్టి ఎక్కువగా వాడకుండా కొంచెం వాడుకుంటే బాగుంటుంది. ఆ కుంకుమ పువ్వుతోనే ఈరోజు మనం లస్సీ చేయబోతున్నాం. అయితే లస్సీని నేను చాలాసార్లు లస్సీ చేసి చూపించాను మీకు ఈ సమ్మర్లో. అయితే లస్సీని కుండలో చేసుకుంటే బాగుంటుందండి. కుండలో చేసి పెట్టేసామనుకోండి, కుండ వల్ల చల్లగా అవుతుంది, ఇంకా టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది. అయితే కుంకుమ పువ్వులో మనం కొంచెం వేడి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకుంటే మంచి కలర్ వస్తుంది కదా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాం. నీళ్లు లైట్గా వేడైతే సరిపోతుంది. కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే కనుక మంచి కలర్ వస్తుంది. కొంచెం వేడయ్యాక అందులో వేద్దాం. లైట్గా వేడైతే సరిపోతుంది. ఇలా లైట్గా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం వేడి నీళ్ళు తీసుకొని కుంకుమ పువ్వులో వేద్దాం. బిర్యానీ చేసేటప్పుడు చాలా మంది ఫుడ్ కలర్స్ వాడుతూ ఉంటారండి. ఫుడ్ కలర్స్ వాడకుండా కుంకుమ పువ్వుతో కనుక మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. న్యాచురల్ కలర్ వస్తుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కొంచెం ఎక్స్పెన్సివే. ఒకసారి తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, 4-5 సార్లు వాడుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ కలర్స్ అస్సలు మంచివి కాదు కదండి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత మనం చెయ్యి ఎంత వాష్ చేసినా కూడా కలర్ అలాగే ఉంటుంది. అది మన టమ్మీలోకి వెళ్ళింది అనుకోండి, ఎలా ఉంటుంది? అసలు మంచిది కాదు కదా. అందుకే సాధ్యమైనంత మటుకి ఫుడ్ కలర్స్ని అవాయిడ్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు మనం కుంకుమ పువ్వుని నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా. ఇక్కడ పెరుగు, గట్టి పెరుగు. అయితే ఎవరికైనా పిల్లలకి అంటే ఆవు పాలు లేదా గేదె పాలు పడవు, లాక్టో ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక వాళ్ళు కొబ్బరి పాలు ఉంటాయి కదా, మనం కొబ్బరిని మిక్సీలో వేస్తే కొబ్బరి పాలు వస్తాయి. ఆ పాలతో కూడా మనం పెరుగు చేసుకోవచ్చు. అలా చేసుకొని అయినా సరే వాళ్ళకి లస్సీ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు నేను తీసుకున్నది రెగ్యులర్గా మనం వాడుకునే కౌ మిల్క్తో చేసిన పెరుగే. ఇందులో అస్సలు వాటర్ వేయలేదు, చిక్కగా ఉన్న పెరుగుని తీసుకున్నాను. ఒక ఫుల్ కప్ చిక్కటి పెరుగుని చిన్న కుండలో వేస్తున్నా. పెరుగుని కుండలో వేసాం కదా, అలాగే పెరుగుకి సరిపడా చక్కెర, అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి. మనం చల్ల చేసుకుంటాం కదా, చల్ల కవ్వమంటాం కదా, దాన్ని ఇందులో పెట్టేసి ఒకసారి మంచిగా కలుపుకుందాం. మనం చక్కగా గిల్ల కొట్టుకున్నాం కదా. అయితే ఇందాక మనం కుంకుమ పువ్వుని నానబెట్టుకున్నాం కదా, ఈ కుంకుమ పువ్వు బయటికి రాకుండా ఓన్లీ ఈ నీళ్లు మటుకే మనం ఇందులో పోసుకోవాలి. ఇలా చూడండి, మంచిగా చక్కగా లైట్ ఎల్లో ఆరెంజ్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు చక్కగా కలిపామనుకోండి, మంచి కేసర్ ఫ్లేవర్ వస్తుంది, ఆ కుంకుమ పువ్వు ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చాలా చిక్కటి పెరుగు వేసాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్నాం కదా.
ఇలా కలిపిన తర్వాత అలాగే కుండలో పెడితే చాలా చల్లగా అయిపోతుంది. ఎప్పుడు ఎవరికి తాగాలనిపిస్తే అప్పుడు గ్లాస్లో వేసుకొని తాగొచ్చు. అయితే ఇప్పుడు నేను సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఇందులో కేసర్ లస్సీ వేస్తున్నా. ఇలా లస్సీ గ్లాస్లో వేసిన తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా కుంకుమ పువ్వుని మటుకు మనం ఇందులో వేయలేదు కదా, ఈ కుంకుమ పువ్వుని ఇప్పుడు మనం పైన ఇలా వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది ఇది కేసర్ లస్సీ అని. చూడడానికి చాలా బాగుంటుంది, ఇంకా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే కూడా చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంది కదా కేసర్ లస్సీ, చాలా సింపుల్గా చేసేసాం కదా. ఇప్పుడు బాదం మిల్క్ చేయబోతున్నాం. అయితే రెగ్యులర్గా అందరు చేసినట్టు పాలల్లో బాదం పప్పుని కట్ చేసి లేదా బాయిల్ చేసి వేయట్లేదు, మనం యాక్చువల్ బాదంతోనే బాదం మిల్క్ చేస్తున్నాం. ఇక్కడ నేను బాదం పప్పు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఒకసారి ఆన్ చేసుకొని ఒక గిన్నెలో కొంచెం నీళ్లు పోసుకుందాం. కొన్ని వాటర్ వేసుకొని వాటర్ కొంచెం వేడైన తర్వాత మనం బాదం పప్పుని బాయిల్ చేయాలి. నీళ్ళు కొంచెం వేడెక్కాయి కదా, ఇప్పుడు బాదం పప్పుని తీసుకొని ఈ వేడి నీళ్ళలో వేసేద్దాం. వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకబెట్టుకుంటే స్కిన్ తొందరగా వచ్చేస్తుంది. అయితే బాదం పప్పులో విటమిన్ సి, విటమిన్ ఈ ఉంటాయి. అవి మనకి చాలా మంచివి, స్కిన్కి, జుట్టుకి, అలాగే బ్రెయిన్కి చాలా చాలా మంచిదండి. ఆల్రెడీ కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యాయి కదా, కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో ఉన్న స్కిన్ మనం తీసేసుకుందాం. ఆల్రెడీ ఆల్మండ్స్ చక్కగా బాయిల్ అయిపోయాయి, బాదం పప్పు ఉడికిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆల్మండ్స్ అన్నిటిని ఈ ప్లేట్లో వేసేసుకుందాం. ఇది బాయిల్ అయ్యాయి అని తెలియడానికి చూడండి, స్కిన్ మొత్తం లూజ్ అయిపోయింది కదా, అలా స్కిన్ లూజ్ అయిపోతే సరిపోతుంది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటే తొందరగా చల్లగా అయిపోతాయి, మనకు కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఆల్రెడీ ఒక పప్పుకి స్కిన్ వచ్చేసింది. బాదం పప్పు ఇంకా జీడిపప్పుకి పండ్లు వస్తాయి కదండి, ఇంత పెద్ద పెద్దగా పండ్లు వస్తాయి. అయితే ఒక్కొక్క పండుకి ఒక్కొక్క పప్పు వస్తుంది కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్. సో చూడండి ఎంత సింపుల్గా నేను బాదం పప్పుని స్కిన్ తీసేస్తున్నాను. జస్ట్ ఇలా చివర్లో పట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే కనుక పప్పు చేతికి వచ్చేస్తుంది. సో ఇలా అన్ని బాదం పప్పులవి మనం స్కిన్ తీసేసుకొని వారంలో ఒక్కసారి అయినా మీరు ఈ బాదం పప్పు పాలు పిల్లలకి ఇవ్వండి. లేదంటే రోజు చెప్పాను కదా నేను మీకు, ఒక 5-6 బాదం పప్పులు నానబెట్టి పొద్దున్న పిల్లలకి ఇవ్వండి. ఇప్పుడు మనం 1 కప్పు బాదం పప్పు తీసుకుంటే కనుక 2 కప్పుల నీళ్లు వేసుకుంటే థిక్ మిల్క్ వస్తాయి. లేదు 3 కప్పులు వేస్తే కనుక కొంచెం పల్చగా పాలు వస్తాయి అన్నమాట. అయితే నేను 1 కప్పు బాదం పప్పుకి 2 కప్పుల నీళ్లు వేయబోతున్నాను. ఫస్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని బాదం పప్పు, అలాగే కొంచెం ఇప్పుడు మన బ్రౌన్ షుగర్ ఉంటుంది కదా, బ్రౌన్ షుగర్ని నేను పౌడర్ చేశాను. బ్రౌన్ షుగర్ పౌడర్ ఎక్కువగా తెల్లగా ఉన్న పదార్థాల కన్నా ఇలా బ్రౌన్గా ఉన్న కలర్ ఫుడ్ తినడం ఎప్పుడు కూడా హెల్త్కి చాలా చాలా మంచిది. అయితే నేను దీన్ని మిక్సీ చేసుకొని వచ్చేస్తా. ఫస్ట్ వాటర్ వేయకుండా, ఎందుకంటే వాటర్ వేసామనుకోండి బాదం పప్పు అక్కడక్కడ మనకి మిగిలిపోతుంది. అందుకే ఫస్ట్ పౌడర్ లాగా చేసుకుంటే బాదం పప్పు చక్కగా నలిగిపోయిన తర్వాత మనం వాటర్ వేస్తే బాగా పాలు వస్తాయి. కాబట్టి ఫస్ట్ నేను దీన్ని ఇలాగే మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. మిక్సీ పట్టుకొని వచ్చేసాను. ఇప్పుడు మనం దీన్ని ఈ పేస్ట్ని ఏం చేయాలి అంటే ఇంకొక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అలాగే నీళ్లు కూడా తీసుకొని ఈ పేస్ట్ మొత్తం పెద్ద మిక్సీ జార్లో వేసేయాలి. వేసిన తర్వాత ఇదే మిక్సీ జార్లో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. రెండు కప్పుల నీళ్లు పోసుకుంటే
ఈ చిన్న జార్లో పోస్తే గనక పేస్ట్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని ఇందులో పోసాను. ఒకసారి చక్కగా కలుపుకుంటే ఇందులో మిగిలిన పేస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇలా వాటర్ పోసేసిన తర్వాత కొంచెం నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, అలాగే కాస్తంత ఇలాచీ పౌడర్, కాస్తంత ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత అన్నీ ఇందులో వేసిన తర్వాత అన్నీ చక్కగా మిక్స్ అవుతాయి. సో ఒక్కసారి నేను మిక్స్ చేసుకొని వచ్చేస్తా. కావాలంటే ఇంట్లో ఐస్ ఉంటే కనుక ఇందులో ఐస్ వేసామనుకోండి చాలా మంచిగా చల్లగా ఉంటుంది. సో నేను ఒక్కసారి మిక్స్ చేసుకొని వచ్చేస్తాను. ఫైనల్గా మన బాదాం మిల్క్ రెడీ అయిపోయాయి. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఇందులో పోసేసుకుందాం. ఇలా ఫుల్గా గ్లాస్లో పోసుకున్న తర్వాత ఫైనల్గా ఒక బాదం పప్పు తీసుకొని ఈ గ్లాస్ని ఒక్క నిమిషం ఇలా కింద పెట్టేసి ఒక బాదం పప్పు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి ఇంకొకటి కట్ చేద్దాం. ఇలా సన్నగా కట్ చేసి గ్లాస్ పైన ఇలా డెకరేట్ చేసామనుకోండి, తాగుతూ ఉంటే మధ్య మధ్యలో బాదం పప్పు తగులుతూ ఉంటుంది. అలాగే చాలా హెల్దీగా ఉంటుంది. ఇది కనుక ఇలా చూడగానే నాకు ఎందుకో ఇలా తాగేలా అనిపిస్తుంది. ఎందుకంటే అంత హెల్దీ కదా బాదం పాలు. మనం వేరే ఏ పాలు యాడ్ చేయకుండా డైరెక్ట్ బాదాంతోనే చేసాం కదా. నేను ఈరోజు టేస్ట్ చేసేస్తానండి. ఆహా, నిజంగా అమృతం లాగుంది. సూపర్ టేస్టీగా ఉందండి. మధ్య మధ్యలో బాదం పప్పు తగులుతుంది. అలాగే నేను కుంకుమ పువ్వు వేసాను కదా, ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. చాలామంది ఇందులో పాలు లేవు కదా, ఉట్టి బాదాంతో ఆ టేస్ట్ వస్తుందేమో అని డౌట్ ఉంటుంది. అయితే అందుకే ఇందులో నేను వైట్ షుగర్ వేయకుండా కొంచెం బ్రౌన్ షుగర్ వేసాం కదా. బ్రౌన్ షుగర్ టేస్ట్ ఎప్పుడు చాలా బాగుంటుంది. అంతేకాకుండా బాదాంని ఉడకబెట్టి మిక్సీ చేసి చేస్తాం కాబట్టి అసలు సూపర్ టేస్టీగా ఉందండి. మీకు తెలుసు కదా, స్వప్న ఎప్పుడు కూడా అన్నీ చేసి చూపిస్తుంది, పిల్లలకి ఇస్తుంది. కానీ ఏదైనా ఇలా లాక్కొని తింటానా, ఫస్ట్ టైం ఇవి చేయగానే నాకు తాగాలనిపిస్తుంది. అంటే మీరే ఆలోచించండి ఎంత టేస్టీగా ఉన్నాయో. మరి రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. కేసర్ లస్సీ తయారు చేయ విధానం: ముందుగా కుంకుమ పువ్వుని కొంచెం వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు పెరుగు, చక్కెర, ఇలాచి పొడి వేసుకొని బాగా ఒక చిన్న కుండలో కలుపుకోవాలి. తర్వాత కుంకుమ పువ్వు నీళ్ళని మజ్జిగలో కలుపుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని మనము తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో పోసుకొని పైనుండి కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుంటే కేసర్ లస్సీ రెడీ. బాదాం మిల్క్ తయారు చేయ విధానము: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ హీట్ అయ్యాక బాదాం పప్పును వేసి ఉడికించాలి. ఆ తర్వాత ఉడికించిన బాదాం పైన ఉన్న పొట్టును తీసేయాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో బాదాం పప్పు, బ్రౌన్ షుగర్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని వేరొక పెద్ద జార్ లోకి తీసుకొని 2 కప్పుల నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని బాదాంని సన్నగా తరుక్కొని పైనుండి గార్నిష్ చేసుకుంటే బాదాం మిల్క్ రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీ నోట్ చేసుకోవడం మర్చిపోతే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. ఇదండి ఈరోజు మనం చేసిన కేసర్ లస్సీతో పాటు మంచి హెల్దీ బాదాం మిల్క్. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.